తెలంగాణ అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కంగ్రాట్స్ హోమ్ మినిస్టర్ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మర్రి రాజశేఖర్ రెడ్డి పలకరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తానే హోమ్ మినిస్టర్ని అయ్యేవాడినని మల్లారెడ్డి అన్నారు. మరి మీరెప్పుడు అవుతారని సరదాగా రాజగోపాల్ రెడ్డిని అడిగారు. టైం వస్తుందని ఖచ్చితంగా హోంమంత్రి అవుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమాధానమిచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ అవినీతి లెక్కలన్నీ తేలుస్తానని పక్కా ఆధారాలు తన దగ్గర ఉన్నాయని నవ్వుకుంటూ సమాధానం చెప్పారు. మీ బాస్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ గురించి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ త్వరలోనే అసెంబ్లీకి వస్తారని సమాధానం చెప్పిన ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ అవసరం లేదని తాము సరిపోతామని బదులిచ్చారు. ఇక పార్టీ ఫిరాయింపుల గురించి కూడా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, వారిలో మనోధైర్యం నింపడానికైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కదా అని రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఇక తాము కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 15 మంది తమతో టచ్ లో ఉన్నారని ప్రశాంత్ రెడ్డి నవ్వుకుంటూ ఆన్సర్ చేశారు. ఇక జగదీష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి పోతారని అంటూ కోమటిరెడ్డి నవ్వులు పూయించారు.